హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? అరటి తోటకు వచ్చాను. కూరకి ఇలాంటి కాయలు సరిపోతాయా? కామెంట్ చేయండి అన్న. ఫస్ట్ టైం మన ఛానల్ ఏదైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. అరటి కొనలు చూడు పెద్ద పెద్దగా వచ్చాయి, కానీ అవి కూరకు సరిపోతాయా లేదన్న డౌట్ నాకు. కూరకు సరిపోతాయా కానీ కామెంట్ చేస్తారు కదా, మర్చిపోరు కదా. ఇప్పుడు తీసుకెళ్ళాలో వద్దా అని డౌట్తో ఉన్నా. గొలలు అయితే పెద్ద పెద్దగా తీసాయి ఫ్రెండ్స్. పొలానికి వస్తే నా మొహంలో కొత్త వెలుతురు వచ్చేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పొలం పని చేయటం, ఇలా పొలాలకు ఎట్లా మటుకి ప్రశాంతంగా ఉంటుంది. అరిటాకులో అన్నం తింటుంటే హ్యాపీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. గట్టిపప్పు, ఆవకాయ, వైట్ రైస్ తీసుకొచ్చి ఇంట్లో చల్లగా ఉండే ప్రదేశంలో కూర్చొని తృప్తిగా భోజనం చేస్తే నాకైతే పెద్ద డైనింగ్ టేబుల్ కింద కూర్చున్నప్పుడు కూడా అంత ఫీల్ రాదండి. చాలా బాగుంటుంది. మాటలో పడి మర్చిపోతున్నా, ఈ అరటి గొల్లలు కూరకు సరిపోతాయా లేదా కామెంట్ చేసేయండి అన్న. ఎక్కడ చూసినా గొల్లలు పెద్ద పెద్దగా వచ్చాయి, ఎంత బాగున్నాయో తెలుసా. గొల్లలు అయితే ఉన్నాయి కానీ మనకు తీసుకెళ్ళేంత పెద్ద గొల్లలు అయితే కనిపించట్లేదు. ఇంకా రెండోది అరటి పువ్వ. అరటిపోతో కూర చేస్తారు కదా, మా దిక్కు అసలు చేయరు. మాకు దాని గురించి అస్సలు పరిచయం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి టౌన్లలో అయితే కొనుక్కుంటారంట. మా విలేజ్లో ఎక్కడ పడితే అక్కడ మైంగా ఉంటాయి. చూడండి, అరటి పువ్వు అయితే ఒక తీసుకెళ్తున్నా, మీరు కామెంట్ చేస్తే నేను కూర చేస్తా. చూడండి, ఫ్రెష్గా ఉంది అరటి పువ్వులు అయితే. చూడండి, ఇలాంటి అరటి పువ్వులతో కూర చేస్తారా, ఫ్రై చేస్తారా, అలాగే ఏమైనా ఐటమ్ చేయొచ్చా? కామెంట్ చేయండి నాన్న. ఏమీ తెలియదు ఎందుకు వచ్చావు అక్క అంటారా? తోటలు అంటే చాలా ఇష్టం నాన్న. పదండి మొక్కజొన్న చూపిస్తా ఎంత బాగుందో. ఫ్రెండ్స్, రైతన్న చెట్లకు వచ్చినప్పుడు తెలుసా, ఈ చెట్లలో పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఒక్కొక్కసారి చూసుకోకుండా దాని మీద అడిగేసేసి ప్రాణం మీద తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మా పల్లెల్లో తొక్కేస్తే దానికి అవి కూడా ప్రాణాలు కదా. పాము మీద తెలియకోకుండా ఈ ఆకులో గడ్డిలో తెలియకుండా అడుగు పెడితే కుట్టి ప్రాణాల మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే మళ్ళీ కోలుకున్నా మళ్ళీ తిరిగి అదే పొలానికి వస్తారు, అదే పైరు పెడతారు, పైరు పండిస్తూనే ఉంటారు. ఎందుకంటే అందరూ భయపడి అందరూ టౌన్లకు వెళ్ళిపోతే పండించేవాడు ఎవడు, తినేదానికి ఎట్లా వస్తుంది అనే ఉద్దేశంతో రైతన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. పల్లెటూరున్నా రైతులన్నా చాలామందికి రెస్పెక్ట్ లేదు, కానీ వాళ్ళు పండిస్తేనండి మీరు ఎంత డబ్బులు పెట్టినా మీరు తినడానికి 4 మెతుకులైనా ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ అయినా మీకు వస్తాయి. ఇంటి గడ్డిలో ఇంత రోతలు కూడా నైట్ కావిలు వస్తారు. ఎందుకంటే నల్లజీవాలు వచ్చి ఇలాంటి అరటిపట్లన్నీ దోసేస్తాయని భయం. అందుకే వాన వచ్చినా సరే ఇలాంటి అరటిపట్ట కింద ఇలా నిలబడుకొని వర్షం తగ్గేదాకా అలాగే నాంతూ కింద పురుగులు వస్తాయో పాములు వస్తాయని కూడా ఆలోచించకుండా రైతన్న కాపలా కాస్తేనే ఈరోజు మార్కెట్లో మనకి ఇన్ని రకాల పండ్లు, పువ్వులు అన్నీ ఉన్నాయి. బట్ అదొక్కటి మాత్రం ఎవ్వరు మర్చిపోరు. అలాంటి వాళ్ళకి లైక్ కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు పెట్టే వీడియోలు ఇంట్రెస్ట్గా అందంగా ఉండవు అని. కానీ కంటెంట్ ఉంటుంది, కంటెంట్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది అయినా మిగిలి ఉన్నారనే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొద్దిపాటి ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా పూర్తిగా మారద్దు ఫ్రెండ్స్. అరటి మొలకలు ఇంకా కొన్ని ఉన్నాయి, గొల తెగాయి, గొలకు వచ్చినవి ఉన్నాయి. అక్కడ చూడండి పెద్ద గొల అయింది. ఈ మొక్క అయితే ఇంకా గొల రాలేదు. అన్నీ ఒక్కసారిగా సమానంగా రావు, వచ్చేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అలాగే పందులు కానీ బండ్లు కానీ ఏమి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే పంట చేతికి వస్తుంది. ఆ చేతికి వచ్చిన పంట కూడా ఇవన్నీ కష్టపడి పైరు చేతికి వచ్చినప్పటికీ అన్ని కష్టాలు గండాలు తప్పించుకొని పైరు చేతికి వచ్చినప్పటికి కూడా ఎంత గిట్టుబాటు ధర వస్తుందో తెలియదు. ఆ పైరు రైతన్నకు వచ్చేసరికి రేట్లు అస్సలు ఉండవు. ఆ రేట్లు లేని పైరు పెడితే కొన్నిసార్లు పెట్టుబడి కూడా రాకుండా పోతుంది. అయినా సరే ఈ ఓటు నష్టం వచ్చిందని రేపు సాలేకోకుండా ప్రతి సంవత్సరం పైరు పెడుతూ రైతన్న గొప్పవాడని నిరూపించుకుంటానండి. మిరప వేశారు, వరుసగా మిరప అయితే నాటారు. నాటినప్పటి నుంచి ఒక్కటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మిరప కొంచెం ఎరుపు తిరుగుతూ ఉందండి. గడ్డి చూడండి, గడ్డి మొలకలు అయితే విపరీతంగా వస్తుంది. ఇంకా గడ్డి తీపిచ్చేసరికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో రైతన్నకు చెప్పనక్కర్లేదు. ఇంకా మనిషికి ఇప్పుడు బాగా కూళ్ళు ఎక్కువ రేటు ఉన్నాయి కాబట్టి 200-300 ఇస్తే కానీ ఒక మనిషి దొరకట్లేదు. వచ్చిన వాళ్ళు ఎంత కలుపు తీస్తారనేది కూడా వాళ్ళ చేతిలో ఉండే పనే. మిరప ఇంకైతే మొక్కజొన్న అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మొక్కజొన్న అయితే ఎరుపు ఏమి తిరగలేదు, బాగానే ఉంది. సో ఇన్ని కష్టాలు పడితే ఒక రైతన్నకు ఒక పైరు వస్తుంది. ఒక కొడుకును చిన్నప్పటి నుంచి వాని చదువు మంచి చెడ్డ, మనం ఒక బిడ్డను పెంచాలంటే చిన్నప్పటి నుంచి మనకి చమురు, తిండి, గుడ్డ, మంచి చదువు అన్నీ ఇస్తే పెళ్లి వయసుకి ఎలా వస్తాడో ఈ పైరు కూడా అంతేనండి. దుక్కి దున్నినప్పటి నుంచి ఇత్తనం పెట్టడం, ఇత్తనాన్ని కాపాడటం, ప్రతిదీ ఒక బిడ్డను చాకినట్టు చాకుతేనే ఈ పైరు కూడా చేతికి వస్తుంది.
అది అర్థం చేసుకొని రైతన్న అంటే ఎవరు తక్కువ చేయకండి, రైతన్న అంటే ఎవరు తప్పు పట్టకండి. వాళ్ళు ఉంటేనే రైతన్న ఎన్నో ముక్క లాంటి వాడు. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేయండి. ఎవరన్నా వ్యవసాయం చేసే మనిషి కనిపిస్తే వారికి రెస్పెక్ట్ ఇచ్చి సారు అని అవసరం లేదండి, అన్న ఒక బాగున్నారా అని అడగండి. అంతేగాని రైతన్నను చూస్తే చిన్న చూపు చూసి వాళ్ళ మనసు గాయం చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. నాకు తెలిసిన వ్యవసాయం గురించి చెప్పానండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను పైరు పెట్టడం నాకు చాలా ఇష్టం కాబట్టి ఎవరైనా మనసులో ఒప్పించుకునేలా మాట్లాడుంటే సారీ. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అన్న. మా ఛానల్ వస్తే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి అన్న.